వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం. వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత. వర్ధిల్లాలి పెన్షనర్ల ఐక్యత. వర్ధిల్లాలి వృద్ధుల ఐక్యత. ఎంఆర్పిఎస్ పెంచాలి 2000 పెన్షన్ 4000 వెంటనే. పెంచాలి పెంచాలి 2000 పెన్షన్ 4000 వెంటనే. పెంచాలి 2000 పెన్షన్ 4000 వెంటనే. పెంచాలి 2000 పెన్షన్ 4000 వెంటనే. ఎంఆర్పిఎస్ వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం. వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత. వర్ధిల్లాలి ఒంటరి మహిళల ఐక్యత. ఎంఆర్పిఎస్ శ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు వృద్ధుల వికలాంగుల వితంతుల పెన్షన్ల కొరకై జగిత్యాల నుండి నిరంతరం గ్రామాలు తిరుగుతున్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు వితంతులకు ఒంటరి మహిళలకు 2000 పెన్షన్ 4000 చేస్తూ వికలాంగులకు 4000 నుంచి వెళ్ళి 6000 చేస్తానని ప్రకటించడం జరిగింది. వారి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇప్పటికి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికి ఎలాంటి ప్రభుత్వం చర్య తీసుకోవడం లేదు. ఇకనైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి ఒక వితంతులకు వృద్ధులకు వీళ్లకు జగిత్యాల్లో సన్నాహక సభకు ముఖ్య అతిథిగా మందకృష్ణమాది గారు విచ్చేస్తున్నారు. దానికి పొలాస గ్రామంలో ఉన్న ప్రతి వికలాంగులు వృద్ధులు వితంతులు అందరూ కలిసి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా కానీ కూడా అధికారంలోకి వచ్చి ఎలాంటి పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం వహించడాన్ని పద్మశ్రీ మందకృష్ణమాది గారు నిరసిస్తూ వచ్చే నెల 13న వృద్ధుల వికలాంగుల ఆసరా పెన్షన్దారుల మహాగర్జన సదస్సు విజయవంతానికై ఈ నెల ఆగస్టు 6న జైత్యాల జిల్లా కేంద్రంలో ఎల్జీ గార్డెన్లో సన్నాహక సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు పులస గ్రామంలో ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి కొడేటి సునీలు, కో-ఇన్ఛార్జి నల్వల లక్ష్మణు, అదేవిధంగా పులస పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పులస గ్రామంలో సమావేశం నిర్వహించి వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలను ఆహ్వానించడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గిట్లా ఈ పెన్షన్ విధానం అనేది గిట్లా పెంచకుండా నూతన పెన్షన్లు ఇవ్వకుంటే రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మేము భూస్థాపితం చేస్తాం. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మీ పార్టీని బహిష్కరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు.